మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఇదే అంశానికి సంబంధించి సిద్ధంగా ఉన్నారు. మోహన్ ప్రసాద్, ఏం జరిగింది? చివరి నిమిషంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి కారణాలేంటి? ఎటువంటి వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి? శ్రీవారి దర్శనం కోసం జగన్ తిరుమలకు విచ్చేస్తాడు అన్నటువంటి సమాచారం అందినప్పటి నుంచి కూడా ఈ అంశం వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. స్వామివారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కల్తీ నెయ్యి వాడారన్నటువంటి అంశంపై వివాదం మొదలైంది. ఆ తర్వాత ఒకవైపు అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు వాదోపవాదాలు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టారు. తిరుమలలో ఈ దీక్షను విరమించేలా కార్యాచరణ రూపొందించారు. దీంతో దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మొత్తం కూడా స్వామివారి ఆలయాలలో రేపటి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించాలి, అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీంతో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైనప్పటి నుంచి కూడా అటు కూటమి నేతలతో పాటు హిందూ సంఘాలు కూడా స్వామివారి ఆలయానికి వస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ను సమర్పించాలన్నటువంటి అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు. మొదటి నుంచి కూడా ఈ అంశం వివాదాస్పదంగానే ఉంది. 1990లో ఈ చట్టం టీటీడీలో అమల్లోకి వచ్చింది. డిక్లరేషన్ సంబంధించి అన్య మతస్థులు స్వామివారి దర్శనంకు వచ్చిన సమయంలో తమకు స్వామివారిపై విశ్వాసం ఉంది అంటూ కూడా వ్యక్తపరిచేటటువంటి ఈ డిక్లరేషన్ ఇప్పటి వరకు కూడా టీటీడీ వద్ద ఉన్నటువంటి సమాచారం మేరకైతే ప్రముఖులకు సంబంధించి జాఫర్ షరీఫ్ గతంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాత్రమే ఈ డిక్లరేషన్ను సమర్పించారు. అటు తర్వాత ఈ డిక్లరేషన్ సంబంధించి అటు అబ్దుల్ కలాం కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు ఇలాంటి ప్రముఖులు స్వామివారి దర్శనంకు వచ్చినటువంటి సమయంలో వారిని అందచేయాలన్నటువంటి టీటీడీ నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి రాకపోవడం, వాటికి సంబంధించి డిక్లరేషన్ కూడా అందించినటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా 2009లో స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ అంశం అయితే జగన్మోహన్ రెడ్డి ముందుకు రాలేదనే చెప్పవచ్చు. ఇక 2012లో జగన్మోహన్ రెడ్డి స్వామివారి దర్శనంకు వచ్చిన సమయంలో ఈ డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్ సమర్పించాలన్నటువంటి సూచన అయితే టీటీడీ చేసింది. స్వామివారికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తన తండ్రి అనేక మార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. తాను కూడా స్వామివారి దర్శనం కోసం గతంలో వచ్చాను, ఇదే మొదటిసారి కాదు, కాబట్టి తాను డిక్లరేషన్ అందించేటటువంటి అవకాశమే లేదంటూ దాన్ని తోసిపుచ్చారు. మరోవైపు టీటీడీ నిబంధనల మేరకు అన్య మతస్థులు డిక్లరేషన్ సమర్పించాలన్నటువంటి నిబంధన అయితే ఉంది, కానీ డిక్లరేషన్ సమర్పించకపోతే వారిని దర్శనానికి అనుమతించకూడదన్నటువంటి నిబంధన అయితే టీటీడీలో లేదు. ఇదే సంబంధించినటువంటి అంశం కోసం 2012లో టీటీడీ సంబంధించి కూడా ప్రభుత్వానికి ఒక వివరణ కోరింది. అన్య మతస్థుల్ని ఏ విధంగా గుర్తించాలి, వారి నుంచి డిక్లరేషన్ ఎలా పొందాలన్నటువంటి వివరణ ప్రభుత్వం కోరగా ప్రభుత్వం నుంచి ఒక మెమో అయితే జారీ చేరింది. అన్య మతస్థుల్ని వారి పేరు ద్వారా కానీ వారి వేషధారణ కానీ గుర్తించాలి. వారు దర్శనానికి వెళ్ళేటటువంటి సమయంలో ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సంబంధించి 17 వద్ద ఈ పుస్తకాన్ని ఉంచాలి. వారు స్వచ్ఛందంగా వచ్చి కూడా ఈ డిక్లరేషన్ అందించేటటువంటి ప్రక్రియ కొనసాగించాలన్నటువంటి సూచన మాత్రం ఈ మెమోలో జారీ చేసినట్లు తెలుస్తుంది. అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి సమయంలో కూడా ఈ డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చినప్పటికీ కూడా వారు విముఖతే ప్రదర్శించారు. ఇక అధికార పార్టీగా మారిపోయినటువంటి వైసీపీ 2019లో నుంచి కూడా 2023 వరకు కూడా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అందించడం జరిగింది. ఆ సమయంలో ఎప్పుడు కూడా డిక్లరేషన్ టీటీడీ అధికారులు అయితే కోరలేదు. తాజాగా మరోసారి స్వామివారి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్నటువంటి ప్రకటన వెలువడినప్పటి నుంచి కూడా అటు కూటమి నేతలు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మరోవైపు స్వామీజీలో ఒక కూటమిగా ఏర్పడి తిరుపతిలో ఈ డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సమర్పించకపోతే అలిపిరి వద్దే అతన్ని అడ్డుకోవాలన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామంటూ కూడా ప్రకటనలు చేశారు. దీంతో మరోవైపు డిక్లరేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి అందజేయవలసిన అంశమే తెరపైకి రాదు. గతంలోనే స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ నిబంధన అసలు వర్తించదు అన్నటువంటి వాదనను వైసీపీ నుంచి అటు టీటీడీ మాజీ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా వైసీపీ నాయకులు కావచ్చు ఇవాళ ఉదయం నుంచి కూడా తమ వాదనను వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా పరిస్థితి ఒక ఉద్రిక్త వాతావరణంలోకి వెళ్ళిపోయింది. వైసీపీకి సంబంధించి ఏ లక్ష్యంతో అయితే స్వామివారి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి రావాలని నిర్ణయం తీసుకున్నారో ఆ అంశం పక్కకి వెళ్ళిపోయి మరో
కొత్త అంశం తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరో కొత్త వివాదం మొదలవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక తిరుపతిలో ప్రస్తుతం 30 యాక్ట్ని అయితే పోలీసులు అమలు చేస్తున్నారు. ఎక్కడా కానీ సమావేశాలు కానీ, ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ పోలీసుల అనుమతి లేకుండా ముందస్తుగా నిర్వహించకూడదన్నటువంటి నిబంధనలు అయితే తీసుకొచ్చారు. వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా ఈ నిబంధనలు అమలు చేస్తామంటూ కూడా చెప్పారు. మరోవైపు ముందుగా జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామంటూ కూడా కూటమి నేతలు ప్రకటించారు. అటు తర్వాత అది అధినేతల ఆదేశాల నేపథ్యంలో నిరసన ప్రదర్శన చేయాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. చివరిగా కొద్దిసేపటి క్రితమే పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకైతే సమాచారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించకూడదు, అతను స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి సమయంలో ఎక్కడా కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం కల్పించకూడదు, కూటమి నేతల నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అన్నటువంటి ఆదేశాలు వచ్చాయి. దీంతో మొత్తం కూటమి నాయకులంతా కూడా ఈ కార్యక్రమం నుంచి మొత్తం కూడా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడా కూడా కూటమి నేతలు తమ నిరసనను కూడా తెలపనటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి తన పర్యటన అంటే ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఉద్రిక్తంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కరుణాకర్ రెడ్డి కూడా ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడడానికి ఒక కుట్ర జరుగుతుందన్నటువంటి భయాన్ని అయితే వ్యక్తపరిచారు. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఉద్రిక్తను తలపిస్తున్నాయన్నటువంటి ఆలోచనకు వైసీపీ అధిష్టానం వచ్చినట్టుగా కూడా కనబడుతుంది. మరోవైపు స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి సమయంలో టీటీడీ అధికారులు అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా రేపటి రోజు డిక్లరేషన్ కోరే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి రోజు అతిథి గృహం వద్దకే టీటీడీ అధికారులు వెళ్లి డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేయాలన్నటువంటి సూచన అయితే జగన్మోహన్ రెడ్డికి చేయాలని కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. ఈ అంశాలన్నీ కూడా ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తన పర్యటననే రద్దు చేసుకున్నటువంటి సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తెలియజేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఉదయశ్రీ మోహన్, అంటే ఎక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఎంతసేపట్లో మీడియా సమావేశం ఉండొచ్చు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ విముఖత వ్యక్తం చేశారు అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడైనా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన తిరుమల దర్శనానికి వెళ్ళడం జరిగిందా? ఉదయశ్రీ, జగన్మోహన్ రెడ్డి 2012లో అంటే పార్టీ ప్రారంభించినటువంటి సమయంలో మొదటిసారి స్వామివారి దర్శనానికి అయితే వచ్చారు. అంతకు పూర్వం కూడా ఎంపీగా ఉన్న సమయంలో కూడా 2009లో స్వామివారి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికీ కూడా ఈ డిక్లరేషన్ అటువంటి అంశం మాత్రం అప్పట్లో తెర మీదకి రాలేదు. 2012లో మాత్రం ఈ అంశం తెరపైకి వచ్చింది. అన్య మతస్థులు టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ సమర్పించాలి, అన్య మతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ డిక్లరేషన్ సమర్పించాలంటూ కూడా అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి సంబంధించి డిమాండ్ చేయడంతో అప్పుడు ఉన్నటువంటి టీటీడీ అధికారులు అంటే అప్పటి ఈవోగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ డిక్లరేషన్ సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డికి టీటీడీ అధికారులు రిసెప్షన్ అధికారులను పంపారు, డిక్లరేషన్ సమర్పించవలసిందిగా కోరారు. కానీ డిక్లరేషన్ సమర్పించేందుకు జగన్మోహన్ రెడ్డి అయితే విముఖత వ్యక్తం చేశాడు. మరోసారి 2017లో కూడా తన పాదయాత్ర ప్రారంభించే ముందు అదేవిధంగా పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత 2 సార్లు కూడా తిరుమలకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ తీసుకునే ప్రయత్నం అయితే టీటీడీ అధికారులు అయితే చేశారు. కానీ ఆ సమయాల్లో కూడా వారు డిక్లరేషన్ ఇవ్వడానికైతే నిరాకరించారు. వారు అప్పటి వరకు చేస్తున్నటువంటి వాదన ఇది స్వామివారి దర్శనానికి సంబంధించి మొదటిసారి కావదు, గతంలోనే స్వామివారి దర్శనానికి విచ్చేశాను, అదేవిధంగా తన తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. దీంతో ఏదైతే డిక్లరేషన్లో ఉందో స్వామివారి పట్ల తమకు వీ హ్యావ్ ఫెయిత్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర అంటే స్వామివారి పట్ల నమ్మకం ఉంది అన్నటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఉండబట్టే తాము స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నాం అన్నటువంటి వాదన అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు గట్టిగా వినిపించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ నిబంధనల మేరకు ఈ డిక్లరేషన్ ఇవ్వాలన్నటువంటి అంశాన్ని అప్పుడు పట్టుబడుతూ వచ్చినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి మొదటిసారి స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి సమయంలో ఈ అంశం తెరపైకి రాలేదు. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తిరుమలకు విచ్చేశారు. ఆ సమయంలో డిక్లరేషన్ అంశం తెరపైకి రాలేదు. అటు తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసిన సమయంలో మాత్రమే ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఇది ఒక రాజకీయ కోణంలో చేస్తున్నటువంటి
కుట్రగానే వైసీపీ భావిస్తూ వచ్చింది. మరోవైపు టీడీపీ నుంచి అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీలు మాత్రం ఇప్పటి వరకు కూడా డిక్లరేషన్ సమర్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా డిక్లరేషన్ సమర్పించాలి, టీటీడీ నిబంధనలను అనుసరించాలి, టీటీడీలో ఉన్నటువంటి నిబంధనలను అమలు చేయకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అన్నటువంటి వాదనను వినిపించేటటువంటి ప్రయత్నం చేశాయి. తాజాగా హిందూ సంఘాలు కూడా తమ వాదనను వినిపించడం ప్రారంభించాయి. హిందూ సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా ఈ డిక్లరేషన్ అయితే సమర్పించాలి. స్వామివారికి సంబంధించి ప్రస్తుతం జరిగినటువంటి ఏదైతే వ్యవహారం ఉందో, నెయ్యికి సంబంధించి కల్తీ జరిగిందన్నటువంటి వ్యవహారంపై ఇప్పటికే హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో కూడా స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి హిందువులందరికీ క్షమాపణ చెప్పాలి, డిక్లరేషన్ సమర్పించాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నటువంటి డిమాండ్ని అయితే బలంగా వినిపించడం ప్రారంభించారు. దీంతో ఈ సంబంధించినటువంటి అంశం 2 రోజులుగా రగులుతుందని చెప్పుకోవచ్చు. తిరుపతిలో ఇదే అంశంపై అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలు పెద్ద ఎత్తున తమ వాదనలు వినిపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు వారు కౌంటర్లు ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డిపై దాడికి ప్రతి అధికార పార్టీ నేతలు సిద్ధపడుతున్నట్లుగా కొద్దిసేపటి క్రితం మీడియా ముందు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఉధృతంగా మారుస్తున్నటువంటి నేపథ్యంలో మరో వారం రోజుల్లో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 4 నుంచి కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఈ తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం తీసుకురావడం సముచితం మోహన్ ప్రసాద్, కొద్దిసేపు మీరు లైన్ లో ఉండండి.